మరో బ్రేకింగ్ నేను చూస్తున్నాం. గుంటూరు జిల్లా తెలాని మండలం బుర్రిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుర్రిపాలెంలో టీడీపీ జనసేన ఫ్లెక్సీలు చించివేయడంతో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ జనసేన ఫ్లెక్సీలపై ప్రతాపం చూపించిన వాళ్లకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన నాయకులు ధర్నా నిర్వహించారు. ఫ్లెక్సీలు చించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో బుర్రిపాలెంలో హై టెన్షన్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్లు అందించడానికి వివరాలు సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఈ ఫ్లెక్సీల పంచాయతీ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? రవీంద్ర, తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బుర్రిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు తీసివేశారు. అయితే ఇది తెలుసుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పని అంటూ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని వాళ్ళంతా కూడా అక్కడ ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వాళ్ళందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఫిర్యాదు చేస్తే దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామని కూడా పోలీసులు ఆందోళనకారులతో చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా బుర్రిపాలెం ప్రస్తుతం గుంటూరు పార్లమెంటు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ స్వగ్రామం. దీంతో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ కు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలను నిన్న రాత్రి చించివేయటం జరిగింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి స్థానిక టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా రోడ్డు మీద బైఠాయింపు జరిపి ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రవీంద్ర, రామకృష్ణ చెప్పండి, ఇప్పటికే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన దూసుకుపోతుంది ప్రచారంలో. ఇలాంటి క్రమంలో ఈ యొక్క చించివేతకు ఎవరైతే కారకులు ఉన్నారో వారి మీద ఏమన్నా కేసులు నమోదు చేసే అవకాశం కనిపిస్తుందా? రవీంద్ర, అంటే ఇటీవల కాలంలో పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన తరువాత జిల్లా వ్యాప్తంగా కూడా పెమ్మసానికి సంబంధించి అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. కొద్ది రోజుల క్రితం గుంటూరులో కూడా పెమ్మసానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తొలగించి వైసీపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను వేయటం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైనటువంటి టీడీపీ నేతలు ఆ ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఇదే తరహా ఘటన ప్రస్తుతం తెనాలి బుర్రిపాలెంలో చోటు చేసుకుంది. అక్కడ కూడా టీడీపీ కార్యకర్తలు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు తొలగించడం జరిగింది. దీంతో అయితే ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని అయితే ప్రస్తుతం అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. పోలీసులు అయితే మాత్రం ఫిర్యాదు చేస్తే దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.